అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఇప్పుడు ప్రకృతి యొక్క స్వరూపమును, ప్రకృతి ఎలా పుట్టిందో విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవతా స్త్రీల యొక్క కథలను, అలాగే దేవతల యొక్క కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రకృతి అనేది ఎలా పుట్టిందో విందాం. సృష్టికి కారణభూతమైన ప్రకృతి దుర్గగా, రాధగా, లక్ష్మీదేవిగా, సరస్వతిగా, సావిత్రిగా ఆమె స్వరూపం ఏ విధంగా ఉంటుంది, వారి పూజా విధానం, దానివల్ల కలుగు ఫలితాలు ఏ విధంగా ఎక్కడ అవతరించి ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ నాకు చెప్పవలసిందిగా నారదుడు నారాయణ్ణి కోరాడు. నారాయణుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. అంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది. కృతి అంటే సృష్టి. సృష్టిలో శ్రేష్ఠురాలైన దేవిని ప్రకృతి అని అంటారు. అంటే సత్వగుణాన్ని, కృ అంటే రజోగుణాన్ని, అంటే తమోగుణాన్ని తెలియపరుస్తుంది. సృష్టిలో మొదట పుట్టిన దేవత ప్రకృతే. పరమాత్మ తన యొక్క యోగశక్తి చేత 2 రూపాలను ధరించాడు. కుడి భాగము పురుషుడు, ఎడమ భాగం ప్రకృతిగా మారింది. శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి మూల ప్రకృతిగా ఉద్భవించింది. ఈ మూల ప్రకృతి 5 రూపాలు ధరించింది. ఈ 5 రూపాలే దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. దుర్గాదేవి పరమేశ్వరుని భార్యగాను, లక్ష్మీదేవి నారాయణు యొక్క భార్యగాను, సరస్వతీదేవి బ్రహ్మదేవునకు భార్యగాను స్వీకరించబడ్డారు. సావిత్రి సమస్త వేదాంగాలకి, ఛందస్కి తల్లి లాంటిది, మాతృస్వరూపిణి ఆమె. బ్రహ్మదేవునికి ఇష్టమైన భార్య. రాధాదేవి ప్రేమకు, ప్రాణానికి అధిదేవత. ఈమె శ్రీకృష్ణుని యొక్క భార్య. ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపాలైన దేవతలను గూర్చి తెలియచేయమని నారదుడు నారాయణ్ణి ప్రార్థించాడు. అప్పుడు నారాయణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. గంగాదేవి ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపిణి. గంగా విష్ణువు యొక్క పాదాల వద్ద పుట్టింది. ప్రకృతిలో ప్రధానాంశమైన తులసి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. కశ్యప మహర్షి పుత్రిక అయిన మానసాదేవి ప్రకృతికి ప్రధానాంశం. గొప్ప జ్ఞానం కలది. శంకరునికి ఇష్టమైన శిష్యురాలు. ప్రకృతి యొక్క మరొక ప్రధానాంశ దేవసేన. ఈమెను షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. ఈమె మాతృరూపిణి. ప్రకృతి యొక్క ముఖము నుండి మంగళచండిక జన్మించింది. ఆమె సమస్త మంగళాలను కలిగిస్తుంది, సకల శుభాలను చేకూరుస్తుంది. దుర్గాదేవి శుంభ నిశుంభులతోటి యుద్ధం చేస్తున్నప్పుడు కాళికాదేవి జన్మించింది. ఆమె తన భక్తులకు సమస్త సంపదలను అందిస్తుంది. వసుంధర అందరికీ ఆధారమైనది. ఈ భూదేవి లేకపోతే సమస్త చరాచర జగత్తు నశించిపోతుంది. నారద, ప్రకృతి యొక్క అంశస్వరూపం, వారి భక్తుల యొక్క పేర్లను నీకు తెలియపరుస్తాను అంటూ నారాయణుడు ఈ విధంగా చెప్పసాగాడు. స్వాహాదేవి అగ్నికి భార్య. దక్షిణాదేవి యజ్ఞానికి భార్య. స్వదాదేవి పితృపత్ని. రతీదేవి మన్మధుని భార్య. ముక్తిదేవత సత్యపత్ని. దయాదేవి మోహానికి భార్య. ప్రతిష్టాదేవి పుణ్యానికి భార్య. కీర్తిదేవి సుకర్మకు భార్య. క్రియాదేవి ఉద్యోగానికి పత్ని. మిథ్యాదేవి అధర్ముని భార్య. సుశూలిని భార్యలు శాంతి, లజ్జ. జ్ఞానదేవునికి భార్యలు బుద్ధి, మేధ, స్మృతి. మూర్తిదేవి ధర్మానికి భార్య. నిద్రాదేవి రుద్రుని భార్య. సంధ్య, రాత్రి, దినము అనువారు కాలానికి భార్యలు.
క్షుతిపాసలు లోభదేవత యొక్క భార్యలు. తేజస్సుకు ప్రభ, దాహిక అనే భార్యలున్నారు. మృత్యువు, జరలు ప్రజ్వరుని భార్యలు. తంద్ర సుఖదేవుని భార్య. మరి యొక్క భార్య పేరు ప్రీతి. శ్రద్ధాభక్తులు వైరాగ్యుని యొక్క భార్యలు. ఈ విధంగా ప్రకృతిలోని స్త్రీలు అందరూ దేవతాంశ సంభూతులే. ఇప్పుడు దేవతల యొక్క జన్మ వివరణను తెలియచేయమని నారదుడు నారాయణ్ణి కోరాడు. భగవాన్, దేవీమూర్తుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాను. ఇక దేవతలు ఏ విధంగా జన్మించారు వివరించండి, వారి పూజా విధానాన్ని కూడా వివరించండి అని నారదుడు ప్రశ్నించగా నారాయణుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. భగహ అంటే సమృద్ధి అని అర్థం. ఆ సమృద్ధి యశోరూపమై శక్తిగల దానిని భగవతి అని పిలుస్తారు. భగవతితో కలిసి ఉండటం వల్ల పరమాత్మగా భావిస్తారు. కృషి అంటే పరమాత్మ అందలి భక్తి. నానున్నది బీజము. సృష్టి కారణమైన పరబ్రహ్మను కృష్ణుడు అని పిలుస్తారు. బ్రహ్మాది దేవతలందరూ మరణించిన శ్రీకృష్ణుడు ఒక్కడే జీవించి ఉంటాడు. ఆ పరమాత్మ ఎడం భాగము స్త్రీ కాగా కుడి భాగము పురుషుడయ్యాడు. ఆ స్త్రీ యొక్క చెమట బిందువు నుండి సమస్త విశ్వము సృష్టించబడినది. ఆమె నిశ్వాసవాయువు సమస్త విశ్వానికి ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువైనది. ఆమె చెమట నీటి నుండి వరుణుడు పుట్టాడు. అతని వామభాగం నుండి అతని భార్య వరుణాని పుట్టింది. ఆమె శ్రీకృష్ణుని వల్ల గర్భాన్ని ధరించింది. ఆ పిండాన్ని శతమన్వంతర కాలం భరించింది. చివరికి అవయవాలు లేని అండాన్ని ప్రసవించింది. దాన్ని చూసి చాలా బాధపడి ఆ పిండాన్ని సముద్రంలో పడవేసింది. శ్రీకృష్ణుడు ఆ దృశ్యాన్ని చూసి బాధపడి, నీ అంశం వలన జన్మించిన స్త్రీలు నీలాగే యవ్వనంతో ఉండి సంతానాన్ని పొందుతారు అని శపించాడు. ఆ దేవి యొక్క నాలుక భాగం నుండి సరస్వతీదేవి ఉద్భవించింది. ఆమె వామ భాగము నుండి లక్ష్మి, దక్షిణ భాగము నుండి రాధ పుట్టారు. అదేవిధంగా దక్షిణ భాగము నుండి శ్రీకృష్ణుడు, వామభాగం నుండి నారాయణుడు పుట్టారు. శ్రీకృష్ణుడు నారాయణునికి సరస్వతిని ప్రియురాలుగా చేశాడు. లక్ష్మీదేవిని కూడా నారాయణునికి ఇచ్చాడు. వారిని తీసుకుని నారాయణుడు వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుని దేహం నుండి దుర్గాదేవి ఆవిర్భవించింది. ఆమెను శంకరునికి ఇచ్చాడు. ఆమె అంశం వలన స్త్రీలు ఉద్భవించారు. ఈమెయే సంసార వృక్షానికి మూలమైనది. శ్రీకృష్ణుని నాభీకమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. శ్రీకృష్ణుని కుడి భాగం శ్రీకృష్ణునిగా, ఎడమ భాగం మహేశ్వరుడిగా మారారు. ఆ శ్రీకృష్ణుని ధ్యానించి మహేశ్వరుడు మృత్యుంజయుడయ్యాడు. ఇప్పుడు నారదుడు, స్వామి, నీ కృప వలన అపూర్వమైన విషయాలు తెలుసుకున్నాను. ఇక ప్రకృతి దేవతలకు సంబంధించిన విషయాలను చెప్పండి అని నారదుడు ప్రశ్నించగా నారాయణుడు ఈ విధంగా చెప్పుతున్నాడు. ప్రకృతి సృష్టి సమయంలో దుర్గాదేవి రాధగా, లక్ష్మీదేవిగా, సరస్వతిగా, సావిత్రిగా జన్మించింది. భూమి గంగా షష్ఠీదేవి, మంగళచండిగా, తులసి, మానసాదేవి, నిద్రాదేవి, స్వాహ స్వదా, దక్షిణ అనేవారు జన్మించారు. దుర్గాదేవి, రాధాదేవుల చరిత్ర చాలా పెద్దది, విస్తారమైనది. సరస్వతీదేవి పూజను శ్రీకృష్ణుడు రచించాడు. సరస్వతీదేవి శ్రీకృష్ణుని వరించింది. ఆమె భావాలను తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆమెకు హితవు చెప్పి నారాయణ్ణి సేవించమని చెప్పాడు. సరస్వతి, నీ పూజను మాఘశుద్ధ పంచమి నాడు విద్యారంభం చే సమయంలోనూ అందరూ పూజిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సరస్వతీ పూజ ప్రారంభించుటకు ముందుగా నిత్య పూజ చేసుకోవాలి. తర్వాత కలశస్థాపన చేసి గణపతి, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, దుర్గా మొదలైన వారిని పూజించాలి. తర్వాత సరస్వతిని ఆహ్వానించాలి. షోడశోపచారాలు చేయాలి. పాలు, పెరుగు, వెన్న మొదలైన తెల్లని పదార్థాలను దేవికి నైవేద్యం పెట్టాలి.
తెల్లని పూలతో పూజించాలి. శ్రీం హ్రీం సరస్వతియే స్వాహ అనే మంత్రం కల్పవృక్షం లాంటిది. ఈ మంత్రాన్ని 4 లక్షల సార్లు భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుందని శ్రీమన్నారాయణుడు ఈ జరిగిన వృత్తాంతాన్నంతా నారదుడికి తెలియచేశాడు. పూర్వం బ్రహ్మదేవుడు సరస్వతీ కవచాన్ని భృగు మహర్షికి ఉపదేశించాడు. ఒకానొక సమయంలో యజ్ఞవల్క మహర్షి గురు శాపం వల్ల తన విద్యలన్నింటినీ మరచిపోయాడు. అప్పుడు సూర్యుని ప్రార్థించగా సరస్వతీ స్తోత్రాన్ని ప్రసాదించాడు. యజ్ఞవల్కుడు స్నానం చేసి సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఒక రోజున సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు. కానీ బ్రహ్మదేవుడు ఏమీ చెప్పలేకపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి సరస్వతీ ప్రార్థన చేయమని సనత్ కుమారుడికి ఉపదేశించాడు. తర్వాత సనత్ కుమారుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఈ విధంగా వాల్మీకి, వ్యాసుడు, మహేంద్రుడు సరస్వతిని ఉపాసించి జ్ఞానాన్ని పొందారు. విన్నారు కదండి. మరి ఇంకా ఎన్నో దేవతా స్త్రీల యొక్క కథలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.